శుభోదయం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నింటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్నీ కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉంది? మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి? మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా? అన్నింటా అభివృద్ధి కోసం ఏం చెయ్యాలి? మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్తే గురువు గారు. ముందుగా ఈ రోజు శుభ సమయం, అశుభ సమయం గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మే 16వ తేదీ గురువారం. ఈరోజు షష్ఠి రాత్రి 7:52 వరకు. నక్షత్రం పుష్యమి నక్షత్రం రాత్రి 1:28 వరకు. వర్జం ఉదయం 7:44 నుంచి 9:30 వరకు. అట్లాగే రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక దుర్ముహూర్తం ఉదయం 9:55 నుంచి 10:47 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుంచి 3:56 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 11 గంటల నుంచి 11:50 వరకు. తిరిగి సాయంత్రం 6:20 నుంచి 7:22 వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య కార్యక్రమాల్లో భాగంగా దీపారాధన, దైవారాధన, ధార్మిక భావాలతో ఈరోజు మీ కార్యరంగాలన్నీ ఆరంభించండి. ఈరోజు శుభఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అలాగే మహాలక్ష్మి పూజ కార్యక్రమం చేస్తున్నవారు ఈరోజు సాయంత్రం 6:20 నుంచి 7:22 మధ్యకాలంలో మీ పూజా కార్యక్రమాలను ఆరంభించండి. ఈరోజు మీకు కూడా మంచి ప్రశాంత జీవనం గడపడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఈ రోజు యొక్క విశిష్టత ఏంటంటారు? ఈరోజు గురువారం, గురు సంబంధమైనటువంటి వారం. ఈరోజు అన్ని రాసుల వారు మీ ఆధ్యాత్మిక గురువుల దర్శనంతో పాటు వారి యొక్క బోధనలో ఏదో ఒక శక్తిని పట్టించడం ఉత్తమం. విశేషించి ఈరోజు భగవద్ రామానుజుల యొక్క జయంతి. తప్పనిసరిగా విశిష్టాద్వైత మత ప్రచారకర్త అయినటువంటి రామానుజుని యొక్క వైభవాలని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం ఉత్తమం. అట్లాగే ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూల కాలం. కోర్టు కేసులు మీకు ఒకంత ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతికూల ఫలితం రావడం మీకు భవిష్యత్తులో మంచి ఫలితాన్ని అందిస్తుంది. విశేషించి ఈరోజు మీ ఆధ్యాత్మిక గురువుల యొక్క పూజ, అభిషేకాల ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా ఈరోజు అన్ని రాసుల వారికి కూడా శుభ పరిణామాలు, శుభ ఫలితాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఈ రోజు పుట్టిన వారి జాతకం ఏ విధంగా ఉంటుందంటారు? ఈరోజు పుష్యమి నక్షత్రం. ఇది లక్ష్మణుడి యొక్క నక్షత్రం. సహజంగా పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి శాంతులు అవసరం అవుతున్నాయి. అట్లాగే వీరు స్వార్థపరులుగాను, కుటుంబంలో పెద్ద పాత్ర పోషించాల్సినటువంటి సమయంలో ఒకంత ఎడబాటుతనాన్ని కలిగి ఉంటారు. తండ్రిపై పూర్తిగా వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారు. తల్లిపై ప్రేమ కలిగి ఉంటారు. సాధారణ ఆరోగ్యం, వీరికి ఆస్తమా వంటి చిన్న చిన్న వ్యాధులతో కొంత బాల్యం ఇబ్బందికరంగానే ఉంటుంది. సుమారు 13 సంవత్సరాల వయసు తర్వాత వీరికి సాధారణ ఆరోగ్యంతో పాటు విద్యారంగంలో
క్రమేణా మార్పులు వస్తాయి. ఈరోజు పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలతో పాటు వారికి శుభాశిస్సులు వేదాశిస్సులు అందిస్తూ మనసా వాచా కర్మేణ మీరు అన్ని రకాల శుభాలను మీరు అనుభవించాలని అదృష్టం భావిస్తుంది. ఇక వివాహాలు చేసేటప్పుడు అబ్బాయిది అమ్మాయిది ఖచ్చితంగా జాతకం చూపిస్తారు. 1-2 సార్లు చూపించి వారిద్దరి జాతకం కలిసింది అన్న తర్వాతే వివాహం ఏర్పాట్లు చేస్తారు. కానీ ఇలా చేసినప్పటికీ కూడా ఎన్నో వివాహాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటారు? ఎక్కడుంటుంది పొరపాటు? ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే వివాహ వ్యవస్థలో నూతన పోకడలు వచ్చాయో, ఇప్పుడు మ్యాట్రిమోనీ అనేటువంటి ఒక సంస్థలు, మ్యారేజ్ బ్యూరోస్ వచ్చినాయో, వారే సంబంధాలు కుదిర్చడం, వారే జాతకాలు చూడటం, వారే ముహూర్తాలు నిర్ణయించడం, వారే మిగిలిన కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వ్యవస్థ సమాజంలోకి వచ్చిందో, ఇంతకుముందు ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే అరికాలు చెప్పులు అరిగినా కూడా సంబంధాలు కుదిరేవి కాదనేవాడు. కానీ అన్నీ బాగుండి వివాహం చేసినా కూడా కొన్ని జీవితాలు మధ్యలోనే పెళ్లిళ్లు పెట్టాకూడదు చూస్తున్నాం. మీ జాతక చక్రంలో ఏ రాశిలో అయినా సరే, స్త్రీ జాతకంలో కానీ పురుష జాతకంలో కానీ కుజ శుక్రుల కలయిక కనుక ఉన్నట్లయితే, కుజుడు శుక్రుడు కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఒకే చోట ఉన్నట్లయితే మీ వివాహానికి అవరోధాలు ఏర్పడతాయి. అయితే పెళ్లి అవుతుంది. పెళ్లి అయినా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఇద్దరి మధ్య ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు ప్రేమాభిమానాలు ఉంటాయి, మరుక్షణం నుంచి సమస్యలు వస్తాయి. సో కుజ శుక్రుల కలయిక స్త్రీ పురుషుల జాతకంలో కనుక ఒకే చోట ఉన్నట్లయితే వారి కళ్యాణం ఇబ్బందులు వస్తాయి. అటువంటి వారు రావి చెట్టు, జువ్వి, మర్రి, వేప ఇత్యాది 5 చెట్ల యొక్క కలయిక ఉన్న చోట, సహజంగా హైదరాబాద్ ప్రాంతవాసులు ఉన్నారు చాలా మంది. మనం ఇటు సమస్యలు ఉన్నవారు, మనకు ఉప్పల్ నుంచి ఫిర్జాది కూడా వెళ్లే దారిలో పర్వతాపురం అనేటువంటి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో స్వయం వ్యక్తంగా 5 చెట్లు ఒకే చోట కలిసి పెరిగినటువంటి చెట్టు ఒకటి ఉంది. అక్కడ వెళ్ళినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యల్ని ఆ చెట్టు ప్రదర్శన చేయడం వల్ల కొంత ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎటువంటి జాతకాలు ఉన్న వాళ్ళకి మధ్యన ప్రేమ వివాహాలు ఎక్కువగా చూస్తున్నాయి. ఎటువంటి జాతకం ఉన్న వాళ్ళకి ప్రేమ వివాహం అవుతుందంటారు? ఈ మధ్య కొత్త విధానం వచ్చింది. ఈ ప్రేమించటంలో కూడా నూతన పోగడలు వస్తున్నాయి. సహజంగా ప్రేమ అనేటువంటిది మనసులో పుట్టవలసింది, ఈ మధ్య జాతకాల్లో పుడుతుంది. అది సహజంగా దగ్గరికి వచ్చేవాళ్ళు అండి, నేను ఫలానా అబ్బాయిని ప్రేమించాలనుకుంటున్నాను, మరి ప్రేమిస్తే పెళ్లి అవుతుందా, పెద్దలు అంగీకరిస్తారా, అంగీకరించకపోతే ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళి పెళ్లి చేసుకోవాలా, ఒకవేళ పెళ్లి చేసుకుంటే మళ్ళా మా వారు సక్రమంగా చూస్తాడా, అంటే ఇన్ని సందేహాలతో ప్రేమించేది ప్రేమ ఎలా అవుతుందండి? ఒకవేళ మీకు వాళ్ళైతే ప్రేమించి పెళ్లి చేసిన ఆలోచన ఉందనుకోండి, అంటే మనం ప్రేమ పెళ్లిని ప్రోత్సహించవద్దా, చేసుకోవాలంటే ప్రేమ అనేటువంటిది అవసరం. లవ్ మ్యారేజ్ మనం ప్రోత్సహించాలి కొంతవరకన్నా. ఎందుకంటే ప్రతివాడు కూడా తండ్రి చెప్పిన అమ్మాయిని అబ్బాయిని చేసుకుంటే బాబు వాళ్ళ మనోభావాలు కొన్ని ఉంటాయి. అయితే మీ జాతక చక్రంలో అసలు ప్రేమ వివాహం అవుతుందా కాదా, అంటే మీ అమ్మాయి జాతకంలో కానీ మీ అబ్బాయి జాతకంలో కానీ మా అబ్బాయి నేను చెప్పింది పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటాడా అనే భావన మీకు కలిగినప్పుడు వెంటనే మీ బాబు యొక్క జాతకాన్ని, మీ పాప జాతకాన్ని తీయించుకోండి. అందులో జాతకంలో గనక శని శుక్రుల కలయిక ఏ రాశిలో ఉన్నా మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ ప్రేమ వివాహమే అవుతుంది. శని శుక్రుల కలయిక స్త్రీ పురుషుల జాతకాల్లో ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. కాబట్టి అలా ఉంటే వారితో కూర్చోబెట్టి మాట్లాడి వారు అనుకూలంగా చేసినట్లయితే వారి వైవాహిక జీవితం సానుకూలంగా సాగుతుంది. అలాగే మనకి రోజు అనేక గుణాలు కలిగిన వారిని మనం చూస్తూ ఉంటాం. ఈ జాతకం వల్ల ఎవరు ఎటువంటి వారు అనేది ఒక అంచనా వేయొచ్చు అంటారా?
జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఒక సైకాలజీ, మానసిక మనోవర్తిక శాస్త్రం. మానసిక శాస్త్రం అంటే ఒక సైకాలజిస్ట్ వాడి యొక్క తత్వాన్ని చెప్పగలుగుతాడు, వీడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందని. కానీ జ్యోతిష శాస్త్రంలో అతి ముఖ్యమైన ఘట్టం మానసిక వైవర్తన శాస్త్రం. మనకు 3 రకాల గుణాలు గల వ్యక్తి కనబడతారు. ఒకడు రజోగుణ సంపన్నుడు, రెండోవాడు తమోగుణ సంపన్నులు, మూడోవాడు సత్వగుణం వాడు. సత్వగుణం వాడు ఎప్పుడూ కూడాను ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. రజోగుణ సంపన్నుడు అతి ఆవేశపడుతూ ఉంటాడు. అంటే తాను ఎలాగైనా సరే ఎదుటివాడి కంటే ముందు ఉండాలి అనే భావన కలిగి ఉంటాడు. ఇక తమో గుణ సంపన్నుడు ఎప్పుడు కూడాను ఎదుటివాడు బాగుపడుతున్నాడనే బాగుపడలేకపోతున్నానే, నాకున్నది ఏమిటి వాడికి లేనిది ఏమిటి, వీటి నా ఆరాకులు ఎక్కువ కదా, ఇలా వాడు తనలో తాను కుమిలిపోతూ దేన్ని కూడా చేయలేడు. కాబట్టి ఇక్కడ సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ 3 మానవుని యొక్క మానసిక పరివర్తనలు. సహజంగా చూడండి, ఉత్తముని కోపము క్షణకాలము అన్నారు. ఒకసారి కోపం వస్తుంది, ఒక మాట అనేస్తాడు, మళ్ళీ ఆ కోపం ఆ మరుక్షణం మరిచిపోతాడు. మధ్యముని కోపము ఒక పగలు ఒక రాత్రి. సహజంగా భార్యాభర్తల మధ్యలో గొడవలు పడుతూ ఉంటారు, అన్నం ముందు కూర్చొని పోటాడుకుంటారు అన్నమాట. సహజంగా చూడండి, భర్త దొరికేది ఎప్పుడంటే అన్నం పెట్టేటప్పుడు దొరుకుతాడు, పిల్లలు ఎప్పుడు దొరుకుతారు, స్నానం చేసేప్పుడు దొరుకుతారు. అప్పుడు వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారో అవన్నీ కూడా అక్కడ అడుగుతారు. సహజంగా చూడండి, సహజంగా రోజు అన్నం కాస్త చూచాయి వేడిగా ఉంటుంది, వీరికి వేసుకున్న సందేహాలు ఉంటాయి, అది వీరికి కోరికలు ఉంటాయి. ఆ సమయంలో బాగా వేడిచారు, వేడన్నం, వేడి కూర పెడతారు, ఎందుకని అవి ఊరుకున్న టైం పడుతుంది కాబట్టి. సో ఇక్కడ ఉత్తముని కోపము క్షణకాలము, మధ్యముని కోపము ఒక పగలు ఒక రాత్రి, మూర్ఖుని కోపము బతికి ఉన్నంత కాలం. అట్లాగే మీ జాతక చక్రంలో గనక మీ నక్షత్రంలో కానీ మీ రాశిలో కానీ మీరు పుట్టిన లగ్నంలో కానీ రవి, చంద్ర, గురు, బుధులు, నక్షత్రాధిపతి రవి అయినా, నక్షత్రాధిపతి చంద్రుడైనా, నక్షత్రాధిపతి గురుడైనా, నక్షత్రాధిపతి బుధుడైనా, లేకపోతే మీ యొక్క రాశి అధిపతి ఈ నలుగురులో ఎవరన్నా సరే మీరు మంచి శాంత స్వభావులై సత్వగుణ సంపన్నులుగా ఉంటారు. అట్లాగే శుక్రుడు, బుధుడు మీ నక్షత్రాధిపతి కానీ మీ రాశ్యాధిపతి కానీ మీ లగ్నాధిపతి కానీ కనుక అయినట్లయితే మీరు రజోగుణం కలిగి ఉంటారు. అట్లాగే మీ జాతకంలో మీ నక్షత్రాధిపతి కానీ మీ రాశ్యాధిపతి కానీ మీ లగ్నాధిపతి కానీ కుజశనులు కనుక అయినట్లయితే మీకు తమో గుణం కలిగి ఉంటారు. అంటే అసూయ, దంభము, దర్పము ఇలా కలిగి ఉంటారు. కాబట్టి వ్యక్తి జాతకాన్ని బట్టి వీడు మంచివాడా, వీడు చెబితే మారతాడా, చెబుతూ పోతే మారతాడా అంటే అన్ని జాతకాలు మంచివే, కానీ మనం చూసేటువంటి చూపులోనే తేడా ఉంది. సో ఈ జాతక చక్రంలో వారి గుణాలని వారి స్వభావాలను కూడా అంచనా వేయవచ్చు. రైట్ అండి. అలాగే ఎటువంటి జాతకం ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉందో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి 24 గంటలు. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం ముందుగా అనుకున్నట్లుగానే ఏ జాతకం ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు? ఆరోగ్యం అంటే కొన్ని మీరు పుట్టినటువంటి నక్షత్రాల్లో కానీ అదే ఆ నక్షత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ, రాశ్యాధిపతుల వల్ల కానీ లగ్నాధిపతుల వల్ల మనతో కొంత అనారోగ్య వాతావరణం ఏర్పడుతుంది. సపోజ్ ఒక చిన్న ఉదాహరణ, గతంలో ఒక 4 days బ్యాక్ మనకు ఒక కస్టమర్ దగ్గరికి వచ్చాడు, ఒక క్లయింట్ వచ్చాడు. ఆయన మన G24 ప్రోగ్రాం చూసి స్పందించి వచ్చాడు. వచ్చి ఒక జాతకాన్ని ఇచ్చాడు. ఏమండి ఈ అమ్మాయి జాతకం చెప్పండి అన్నాడు. అమ్మాయి వయసు 22 సంవత్సరాల వయసు.
జాతకం మొత్తం చూసి ఈ అమ్మాయికి పెళ్లి చేయవచ్చా, మరి 22 years అంటే ప్రభుత్వ పరంగా అయితే చేయొచ్చు. అప్పుడు ఒక సందేహం వచ్చింది, ఆ జాతకం చూసిన తర్వాత ఒక చిన్న సందేహం వచ్చింది. ఏమండి, మీరు G24 ప్రోగ్రామ్ చూసి అభిమానించి వచ్చానని చెప్పి అన్నారు, నన్ను పరీక్షించడానికి వచ్చారా లేదా సమస్య తెలిసిన దగ్గరికి వచ్చారంటే అదేం లేదండి, మీ సబ్జెక్ట్ చూసేనే వచ్చానన్నారు. మరి 22 years అమ్మాయికి మీరు పెళ్లి చేయాలంటున్నారు, బాగానే ఉంది. మరి ఈ అమ్మాయికి పెళ్లి చేసి అల్లుడిని ఎదురు చూస్తూ కూర్చోవాలా అని అడిగాను. అల్లుడు ఎదురు చూస్తూ కూర్చోవాలని అర్థం ఏంటి? అమ్మాయి రజస్వల కాలేదు, 22 years వచ్చినా కూడా మొత్తం గ్రోత్ అంతా బాగుంది, జెనెటిక్ అమ్మాయి మెచ్యూర్ కాలేదు. మరి ఇట్లాంటి జాతకం అగ్రిపోర్ట్ వస్తే నేను ఎలా చెబుతానంటే, అయ్యా ఇదే మాట ఈ జాతకాన్ని తీసుకుని వెళ్ళి నిష్ణాతులైన 10 మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళానండి. ఒకరు 25,000తో పూజ చేశారు, ఒక ఆయన 30,000తో పూజ చేశాడు, ఒక ఆయన 7,000తో పూజ చేశాడు, సుమారు ఇప్పటికి 2.5 లక్షలు ఖర్చు పెట్టానండి అన్నాడు. వాళ్ళు ఇవన్నీ చెప్పలేదు. సరే, దీనికి జాతకానికి సంబంధం లేదు. సో తప్పనిసరిగా మరి అమ్మాయి ఆరోగ్యవంతంగా ఉంది, కారణం ఒక చిన్న దోషం కనబడుతుంది, దానికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. 5 రూపాయలు ఖర్చు పెడితే మీ అమ్మాయి మెచ్యూర్ అవుతుందండి. తప్పనిసరిగా మీరు బలాని షాపులోకి వెళ్ళి బలాని విత్తనాలు తీసుకుని వెళ్ళి రాత్రికి నానబెట్టి త్రాపించండి, మీరు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆయన నెల్లూరు నుంచి వచ్చాడు. సరే, విశ్వసించాడు, హైదరాబాద్లోనే అడ్రస్ ఇచ్చే కొనుక్కున్నాడు, పోయి వెళ్ళాడు. అమ్మాయి ఈ విత్తనాలు తిన్నటువంటి కరెక్ట్గా 4 hours మెచ్యూర్ అయింది. ఆయన ఫోన్ చేశాడు, అయ్యా మీరు చెప్పినట్టుగా అమ్మాయి 3వ రోజుకి అయింది, ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ జాతక చక్రంలో సంతోషము, ఆనందకరమైన రోజులు, వ్యాధులు కూడా గుర్తించవచ్చు. అట్లాగని చెప్పేసి ఈ మధ్యకాలంలో జ్యోతిష్యులు మేము ఈ రోగాన్ని తగ్గిస్తాం, ఈ వ్యాధిని తగ్గిస్తాం, చాలా గొప్ప సమస్య పరిష్కరిస్తాం, ఇవన్నీ అబద్ధం. కేవలం ఒక మార్గం చూపించాలి. 3 లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తి నేను 6 లక్షలు ఖర్చు పెడతాడు, కానీ 5 రూపాయలతో సమస్య పరిష్కారం అయింది. ఇక్కడ మీ జాతక చక్రంలో కూడా ఒకవేళ స్త్రీ పురుషుల జాతకంలో తప్పనిసరిగా లగ్నంలో గనక శుక్రుడు ఉన్నట్లయితే, మీ జాతక చక్రంలో మీరు ఏ లగ్నంలో పుట్టినా ఆ లగ్నంలో గనక శుక్రుడు ఉన్నట్లయితే మంచి ధనలాభంతోనూ, మంచి అతి సంతోషంగాను మంచి జీవితాన్ని గడుపుతున్నా ఇట్లాంటి స్త్రీలకి చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి లగ్నంలో శుక్రుడు ఉన్నవారు ఎప్పుడు కూడా ధనవంతులు, సుఖవంతమైన జీవితాన్ని గడిపే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే కుజదోషం అనే మాట ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే జాతకాలు చూపించుకున్నప్పుడు చాలా మందికి చెప్తూ ఉంటారు కుజదోషం ఉందని. ఇంకా చాలా మంది జాతకంలోనే కుజదోషం ఉంటుంది, దానికి చేయాల్సిన మార్పులు చేర్పులు చాలా ఉంటాయి. అసలు కుజదోషం అంటే ఏంటి? లగ్న భావాన్ని బట్టి కుజదోషం నిర్ణయిస్తారు. అసలు కుజదోషం మా జ్యోతిష్యుల పాలిటి ఐరావతం ఉంటుంది. ఒక తెల్ల ఏనుగు కనుక మన ఇంట్లో ఉంటే వాడికి లక్ష్మీ సంపన్నం ఎలాగవుతుందో, మా జ్యోతిష్యులందరికీ కుజదోషం ఉన్నవాళ్ళు కనుక వస్తే హాయిగా కొంతకాలం జీవనం సాగించవచ్చు. అయితే ఇక్కడ కుజదోషాన్ని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. లగ్నములో కుజుడున్నాడా, సప్తమంలో కుజుడున్నాడా, దశమంలో కుజుడున్నాడా, అసలు వివాహ జీవితానికి భంగకరమైనటువంటి స్థానంలో కుజుడున్నాడా, ఇవన్నీ ప్రధానం తీసుకుని, అంటే సుమారు అన్ని నక్షత్రాల్లో ఏ 5కో 6కో తప్ప మిగతా అన్నిటి కుజదోషాలు ఉంటాయి. కానీ కుజదోషం ప్రమాదకారి కాదు. కుజదోషం వల్ల ఎటువంటి చెడు ఫలితాలు రావు. చెడు ఫలితాలు వస్తాయి అనుకుంటే అది మీ మానసిక అస్థిరత్వంలో వస్తుంది. మీకు కుజదోషం ఉందని ఎవరైనా జ్యోతిషులు చెప్పినప్పుడు తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తరచూ చేయడం వల్ల కుజదోషం తొలగిపోతుంది. అవకాశం దొరికినప్పుడల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా కుజదోషం తొలగించుకోవచ్చు.
అట్లాగే కుజదోషం ఉండి మానసికంగా ఎదుగుదల లేనివారు, అస్థిరత్వం ఉన్నవారు ఆంజనేయ ఆరాధన దర్శనం చేయడం వల్ల కుజదోషం పోతాయి. కాబట్టి కుజదోషం గురించి భయపడవద్దు. అదేదో పెద్ద పెనుభూతం మాదిరిగా మాత్రం మీరు చూడవద్దు. లైట్ గా తీసుకోండి, ఆత్మబలంతో ఉండండి, తప్పనిసరిగా మీ కుజుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అలాగే ఇది చాలా తక్కువ ఫలితాలు ఏమి ఉండవు, దీనికి చెడు ఫలితాలని చెప్తున్నారు. మరి కాలసర్పదోషం అనేది కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటున్నాం. దాని ఉపయోగం ఏంటి, దానివల్ల నష్టం ఏమైనా జరుగుతుందా, అసలు దాని గురించి చెప్పండి. ఈ కాలసర్పదోషం ఎలాగైతే మాకు ఐరావతమో ఇది మహాకల్పవృక్షం. కాలసర్పదోషం అనగానే కాళహస్తి గుర్తొస్తుంది, కొంతమందికి కాకాని గుర్తొస్తుంది, కొంతమంది కొన్ని ప్రాంతాలు. సరే, కాలసర్పదోషం వల్ల మంచి దేవదర్శనం మంచిదే, కానీ ఇక్కడ వారు ఏం చేస్తారో వీరు ఏం చేశారో ఇద్దరికి అవగాహన ఉండదు. ఇక కాలసర్పం దోషం పేరుతో కాళహస్తి వెళ్లి అక్కడ పూజలు చేయించుకుని అక్కడ నుంచి తీర్థయాత్రలు చేసి వస్తూ ఉంటారు. అలా చేయకూడదు. నువ్వు ఏ పని మీద వెళ్ళావో ఆ పని చూసుకుని ఇంటికి వచ్చేయాలి. మరి సంపద లేనివాడు, మధ్యతరగతి వాడు ఎలా చేస్తాడు? కాలసర్పదోషం ఉన్నవారు ముల్లంగి దానం చేసుకోండి. భోజనశాలలోనే కిచెన్ రూమ్ లోనే భోజనం చేయండి. బార్లీ గింజలు, రాగులు పక్షులకి, పౌరాళ్ళకి వేయండి. అవకాశం ఉంటే స్వస్తిక్ గుర్తుని మీ ఇంటి యొక్క గుమ్మానికి వేసుకోండి. కాలసర్పదోషం తెలియపోతుంది. కానీ కాలసర్పదోషం ఉన్నవారు 30 సంవత్సరాల వరకు వివాహం చేసుకోకుండా ఉంటే మీకు ఉత్తమ భార్య, ఉత్తమ సంతతి కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. సో కాలసర్పదోషం గురించి కూడా అతిగా భయపడాల్సిన అవసరం లేదు. అవి సామాన్య దోషాలని భావించుకోవాలి. అలాగే ఏ రోజుల్లో వివాహాలు చేస్తే స్త్రీలకు ముఖ్యంగా మంచి ఫలితాలు వస్తాయి, ఎటువంటి చెడు అనేది జరగదు? అష్టావర్షేత్ భవేత్ కన్య, 8 సంవత్సరాల వయసులో పెళ్లి చేయమని మనకు శాస్త్రం చెబుతుంది. సో మన రాజ్యాంగం చేయవద్దు అంది, దాన్ని పక్కన పెడదాం. ఇక్కడ ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ప్రధానంగా 3 తీసుకోండి. జన్మ తార, అమ్మాయి యొక్క నక్షత్రాన్ని బట్టి ఏ తారాబలంలో ఉన్నదో ఆ తారాబలాన్ని తీసుకోండి. అట్లాగే జన్మ మాసం, అమ్మాయి ఏ మాసంలో పుట్టిందో ఆ మాసం. అట్లాగే జన్మదినం, పుట్టిన రోజే వారికి పెళ్లి రోజుగా చేయవచ్చు. సో జన్మతార, జన్మమాసం, జన్మ నామం, పుట్టిన తేదీ, ఈ 4 గనక సక్రమంగా ఒకేసారి గనక ఏకీకృతమైతే వారికి వివాహానికి అత్యంత యోగ్యమైన కాలం. వారి జీవితం 100 వసంతాలు ప్రశాంతంగా, ఉత్సాహంగా జరుగుతుంది. మంచి సంతతి కలుగుతుంది. ధన్యవాదాలు గురువుగారు. ఎందుకంటే అందరూ జాతకం గురించి చెప్పినప్పటికీ జాతకం అంటే ఏంటి అనే దాని మీద పూర్తిగా మాకు అవగాహన కల్పించారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.